ఓపీ గైస్, నిన్న ఉదయం అయితే మనకి సోలారా మ్యాప్ అని కొత్త OB49 అప్డేట్ అయితే వచ్చింది. నాకైతే నచ్చింది సోలారా మ్యాప్, కానీ సూపర్ ఉందన్నమాట మ్యాప్ అయితే. ఓకే, మనకి నార్మల్గా వచ్చాడు అట్లానే ఈవెంట్స్ గురించి వస్తుంది. ఇది ఇంకొక ఈవెంట్ అనమాట. అమౌంట్ మాత్రం అట్లట్లా లేదు, ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి డౌన్లోడ్ చేసి. ఓకే, తెలుగు ప్రోస్ అని ఉంటుంది గాయస్ యూట్యూబ్ ఛానల్. దాంట్లో అయితే మొత్తం ముందుగానే చెప్పేస్తాడు. సూపర్ ఉంటుంది అనమాట, మొత్తం డీటెయిల్డ్గా చెప్పేస్తాడు ఏమేమి వస్తాయి. ఎమోట్స్ మాత్రం సూపర్ ఉన్నాయన్నమాట. ఈ ఎమోట్స్ మాత్రం అసలు ఎక్కడా దొరకవు మనకి. ఇదైతే సిటప్స్ అమౌంట్ అనమాట. సూపర్ ఉందన్నమాట, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది వస్తుందని నేనైతే. ఓకే, డౌన్లోడ్ అవుతుంది, చూపిస్తా చూడండి. అట్లట్లుండదు, సిటప్స్ ఛాలెంజ్ అనమాట దీని పేరు. ఓకే, ఇంకా నెక్స్ట్ అట్లా ఇంకా మనకైతే మొత్తం ఈవెంట్స్ ఇదే అనమాట. ఇప్పటివరకు నాకు తెలిసిందైతే. ఇంకా మనం సోలానా మ్యాప్లో మనకి బాగా కొంచెం ఇంట్రెస్టింగ్గా చూపించేది చూద్దామంటే BR ర్యాంకులు అయితే ఆడలేము, అందుకని ఒక BR నార్మల్ మోడ్ ఉంటుంది కదా, అదైతే నేను వెంటనే స్టార్ట్ చేసేసా. అట్లుండదు అనమాట మ్యాప్, కానీ గ్రాఫిక్స్ సూపర్ ఉంది. అసలైతే అది ట్రైన్ వస్తుంది అన్నారు, చూడాలి ట్రైన్ వస్తుందో ఎయిర్ప్లేన్ వస్తుందో. నాకు తెలిసి ఎయిర్ప్లేన్ వస్తుంది అనుకుంటా. ఓకే, వాటర్ ఫాల్స్ అని సూపర్ ఉంది. ఊకాంగ్ మట్టిలో కూర్చుని అదంతా అన్నీ చూపిస్తా, కానీ ఈ మ్యాచ్లో కాదు, ఎందుకంటే మనకి వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి దూరం ఉంది బాగా. కాబట్టి మనం ఒక రైల్వే స్టేషన్ ఉన్నదన్నమాట, అక్కడ సూపర్ ఉంటుంది అనమాట. మొత్తం కూడా బుర్ర పాడుగా సూపర్ ఉంటుంది అన్నమాట అది. ఓకే, చూపిస్తా చూడండి. ఇక్కడే దూరానికి వెళ్ళాలి మనం, కొంచెం ఇక్కడే దిగేద్దాం, తర్వాత కొంచెం నడుస్తూ పోదాం, ఎందుకంటే ఇక్కడ లూట్ ఉంటుంది. అలానే మనకి ఐస్ పడేటప్పుడు వచ్చేది చూడండి, స్కై అంటే వెళ్ళేది ఒక చోటు నుంచి ఇంకో చోటుకి, ఫ్యాక్టరీ పైకి వెళ్ళడానికి. అయితే ఇక్కడ మొత్తం పర్మనెంట్గా ఫిట్ చేస్తాడు ఫ్రీ ఫైర్ రోడ్ అయితే. అట్లుండదు ఈ మ్యాప్ అయితే, సూపర్ ఉంది, నాకు బాగా నచ్చింది. నాకు ఎయిర్ప్లేన్ అంటే చాలా ఇష్టం, కానీ ఎయిర్ప్లేన్ దాటేసింది. ఓకే, ముందు కూడా ఉన్నాడు, ఇది వేసేద్దాం ఫస్ట్. ఓకే, ఇక్కడ ఎక్కువ మంది దిగారు, ఎందుకంటే అందరూ వాటర్ ఫాల్స్ ఉంటుంది అక్కడికి వెళ్ళిపోతారు వెంటనే. అంటే నడుచుకుంటూ వెళ్ళాలన్నా కానీ అస్సలు ఒప్పుకోరు అనమాట. బాగా నచ్చేసింది అందరికీ ఇది మ్యాప్ కూడా. ఓకే, పైకి ఎక్కితే ఇక్కడ వెళ్ళడానికి ఉంది చూడండి, దీన్ని అనమాట. ఊకాంగ్ క్యారెక్టర్ అంతా బాగుంది, సూపర్. ఇంకా మనం వెళ్దామా? ఎవడు దిగుతున్నాడు, వీడిని కానీ కొట్టేసి వెళ్ళిపోదాం. అయ్యో డ్యామేజ్, ఫుల్ డ్యామేజ్. అయ్యో కనెక్ట్ కావట్లేదు. ఓకే, కొంచెం పక్కకి వెళ్ళి. అబ్బాయి క్యారెక్టర్ వాడుతున్నాడు, దొరకకూడదు, వెంటనే వేసి పాడు దుబ్బుతాడు. ఊకాంగ్ చేసి అర్రే యార్ 400 కొట్టా కదా, 2 జావుల వీడు. ఓకే, పర్లే. ఇంకా నెక్స్ట్ మనం డైరెక్ట్గా స్టేషన్ దగ్గర వద్దు, ఫస్ట్ ని కొట్టేసి స్టేషన్ దగ్గరికి వెళ్దాం. మళ్ళీ వీడు మన దగ్గర M1014 తీసుకొని ఉండుంటే చాలా కష్టమైపోద్ది. సో ఫస్ట్ ట్రైన్స్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ ట్రైన్స్ అయితే కదులుతూ ఉంటాయి చూడండి. ఎవడో ఫుడ్ స్టెప్స్ ఉన్నాడు. ఈయనేసారు ఫస్ట్ వేసి, అది మ్యాక్సిమం పడింది, అయిపోయింది. ఓకే, ఆ ట్రైన్స్ కదులుతాయి కాబట్టి వాటిపైన గ్లూ వాల్స్ వేసినా అస్సలు పని చేయవు అనమాట అవి. చాలా బాగుంది. ఓకే, మనకి మన వైపు నుంచి బాగుంటుంది, కానీ అటువైపు నుంచి వచ్చేటోడికే అయ్యో ఈడింగ్ కూడా ఉన్నారు. ఈడవడా కొడుతున్నాడు, గట్టిగానే కొడుతున్నాడు. ఓకే, ఇప్పుడు వాడు పని అయిపోయి. అరే యార్, అంత గట్టిగానే కొట్టా కదరా, ఎంత డ్యామేజ్ ఇచ్చా? 231 233 ఇచ్చా కదా, ఎందుకు సావాలా వాడు? ఓకే, గ్లిచ్ అయిందేమో, సరే వదిలేద్దాం. ఓకే, ఇంకా మళ్ళీ సోలారానే పెట్టి స్టార్ట్ చేసేద్దాం. మన కాడ బాగానే ఉన్నాయి గన్స్కి స్కిన్స్. సోలారాలో ఏమేమి గన్స్ బాగానే ఉంటాయి, అన్ని గన్స్ కానీ. ఊకాంగు. ఓకే, ఇప్పుడు మనం వెళ్ళగలుగుతామా అంటే దూరమే. ఓకే, మనం ఎక్కడ దిగాలంటే ఎక్వేరియం వద్దు, ఇంకో చోటు ఏదన్నా ఏం దిగుదాం, ఎక్కడ బాగుంటుంది?
ఇంతాక అక్కడ దిగాము హబ్ అంట వద్దులేండి. ఎక్కడో ఎక్కడో అక్కడ దిగేద్దాం. వాటర్ ఫాల్స్ మరీ దగ్గర కాదు, మరీ దూరం కాదు, అదే ప్రాబ్లం. అక్కడ ఉన్నాయి వాటర్ ఫాల్స్ అయితే మనకి దూరమే. ఓకే, పర్లా వెళ్ళిపోవచ్చు మనం. ఓకే, ఇంకా వాటర్ ఫాల్స్కే వెళ్దాం, ఇంకా వేరే చోటుకి ఎందుకులేండి. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం వెంటనే. ఓకే, ఇంకా 700 మీటర్స్ వరకు ఉంది దూరం మనకి. స్లోగా వెళ్దాం. ఇంకా దిగేసి అడుగు కరెక్ట్గా తిరిగాం. ఏంటంటే అక్కడ కింద పడ్డామంటే డ్యామేజ్ కానీ పడుతుంది వాటర్ మీద నుంచి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. ఓకే ఓకే వచ్చేసాం, ఇంకా అయిపోయింది, వచ్చేసాం. బాగుంది ఇక్కడ మ్యాప్ కానీ. అయితే డైరెక్ట్ అక్కడ ఉంది చూడండి, అక్కడ దూకాలి, లేదా ఇవన్నీ దూక్కుంటూ వెళ్ళాలి. మనం ఇంకా దూక్కుంటూ వెళ్ళడమే గతి. ఓకే, ఏం పర్లా, 2-3 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. అరే ఎవడు దిగాడు, వీటిని వేసేస్తా పోవాలి, లేదా మనకు పైన లూటించదు. అయ్యా ఏంది, అయ్యో పక్కనే దిగాడు. ఇక్కడ అంత అంటే ఫిస్ట్ ఫైట్లు జరగవు, ఎందుకంటే అందరికీ ఆ ఊకాంక్ని చూడాలని ఉంది. అందరూ దానిపైకి వెళ్తారు కానీ వెంటనే అస్సలు ఫిస్ట్ ఫైట్ అనేది చూసుకోరాళ్ళు. ఓకే, అటు పడిపోతున్నారు అనుకుంటా. అయ్యా పడిపోతాం, ఏందాడు అట్లా నీళ్ళ. అయ్యో ఎవడో గన్ను పట్టుకొని ఇచ్చాడు. ఓకే ఓకే మనం ఇటు కింద పడి మంచి పని అయింది. వీడు అరే ఎందుకు దిగాడు సామి. అయ్యా ఇంకొట్టేసా, అరే 1 హెడ్ షాట్ కొట్టాడయ్యా వీడు. ఓకే, ఇంకా మనం దిగేయచ్చు. ఓపి ఇంకా మనం కరెక్ట్గా రాయి మీద దిగేద్దాం, అంటే ఇంకా టైం వేస్ట్ చేయకుండా. ఓకే ఓకే రాయి మీద దిగలుగుతాను. ఓకే, ఇంకా వస్తున్నారా అక్కడికి. అరే ఏందిరా మీరు అస్సలు ఆగేటట్లే లేరే. ఓకే దిగలేకపోతున్నామా, అబ్బా జస్ట్ మిస్, పక్కన దిగేసాం రాయికి. అయినా వాళ్ళు ఇప్పుడు కొడుతున్నారు వేసాం ఫస్ట్ వేస్తా. ఓకే, OB48 తర్వాత ఫస్ట్ కిల్. ఇంకా మనకాడ మెడికిట్లు కానీ ఇంకా ఇక్కడ ఎవరన్నా ఉన్నారు, ఎనిమిస్ ఇంకా ఉన్నారు. ఇంకా మనం ఇక్కడంతా టైం వేస్ట్ చేయకుండా పైకి ఎక్కేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే ఓకే నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఒక 7 బిలియన్ ఉంటుంది, చాలా ఎక్కువ ఇస్తారు అనమాట డ్యామేజ్ కానీ, బాగుంటుందంట. ఓకే ఓకే ఉన్నది, అరే అన్నట్టే ఉంది AWMY. ఓకే, ఇంకా మనం దీన్ని తీసుకొని, క్యారెక్టర్ ఏదో ఉంది ఇక్కడ, అవసరం లేదు మనకి. ఇక్కడ మనకి ఊకాంగ్ క్యారెక్టర్ కానీ దొరుకుద్ది అనమాట, అది తీసుకుందాం ఫస్ట్. ఓకే, ఊకాంగ్ దగ్గరికి వెళ్తే ఊకాంగ్ క్యారెక్టర్ ఇస్తాడు. మనం దాన్ని నిక్కి పెట్టుకొని రకాలు పెట్టి కిందకి దీని మీద పడితే డ్యామేజ్ ఏమి లేకుండా వెళ్ళిపోతాం. ఓకే, మన దగ్గరికి 2 మెడికిట్స్ వచ్చాయి, దీనిపైకి ఎక్కగలుగుతామా. అయ్యా ఎక్కడానికి కుదరట్లేదు. ఓకే, ఇంకా మనం వెళ్ళిపోదాం టైం వేస్ట్ చేయకుండా. ఫస్ట్ మెడికిట్ వేసుకొని ఇంకా 2 వేసేసుకుందాం. మళ్ళీ హెల్త్ కొద్ది తక్కువ ఉన్నా ఎనిమిస్ ఉన్నారు కింద గట్టిగానే. ఓకే, ఇంకా దూరానికి వచ్చి పడ్డాం. ఉన్నాడు ఒకడు ఉన్నాడు, అది పడాలి గట్టి. అరే 800 ఏందిరా, ఫస్ట్ టైం హెడ్ కొట్టకుండా 800. FF నైఫ్ కాదు ఇది, AWMతో 800 పడింది. తర్వాత 400 నాకే నోడికి కొడితే. ఎట్లయితే ఇంకా మనం అయిపోద్ది, ఇంకా ఈ AWM తీసుకొని ఇంకా మొత్తం అయిపోగొట్టేయచ్చు గేమ్ని. ఓకే, ఇంకా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఇంకెనిమీస్ అయితే ఎవ్వరు లేరు కదా. ఇంకా మనం ఈ స్లైడ్ కానీ ఎక్కేద్దాం. ఇప్పటివరకు అయితే నేను మీకు ఊకాంగ్ ఉండేది చూపించాను, ఇది ట్రైన్స్ కానీ చూపించా. ఇది టీవీ స్టేషన్ అనమాట. కాదు ఇది వేరే ప్లేస్. ఇక్కడ మనకి లూట అసలు కదలలా. అంతేలేండి, అందరూ ఊకాంగ్ చూడనీకి వస్తే ఇక్కడ లూట్ ఎందుకు కదిలిద్దైనా. ఓపి ఇక్కడ మనకి AWMకి స్నైపింగ్ ఆర్మ్ కావాలి, దొరికింది ఆల్రెడీ ఒక 10 వరకు, అది సరిపోదు. ఓకే, ఇక్కడ
ఇంకా దొరకదు. స్నైపింగ్ ఆర్మ్ ఏడైతే లేదు. ఇక్కడ మనకైతే ఇన్హీలర్స్ దొరికాయి. ఇంక వెళ్ళిపోదాం. ఇంక వేరే చోటుకి వెళ్ళి ఇంకో చోట ఇంకొక నేసేద్దాం. ఇది ఈ స్లైడ్స్ మీద ఉన్నప్పుడు ఈ 360 degrees వస్తుంది అనమాట మనకి ప్రొటెక్షన్. బుర్రపాడు మళ్ళీ దిగంగానే వెళ్ళిపోద్ది. ఇంకా నాకెందుకు ఇక్కడ ఎనిమిస్ ఉన్నట్టు అనిపిస్తుంది. యూజ్లెస్ ఆర్మ్ పడేసి ఏంది ఇది 4x స్కోప్ పడట్లేదు దీనికి. సర్లేండి, ఇంకా మనం దాన్నంతా పట్టించుకోకుండా ఇంకా దిగేద్దాం. ఓకే, మనం నెక్స్ట్ ఇంకా AWMతో ఛాలెంజెస్ చేద్దాం. బాగుంటుంది ఇంకా దీంతో చేస్తే AWMతో. ఓకే, ఇక్కడ మనకైతే స్కైప్ దొరికిద్ది. బాగానే ఉంది మ్యాప్, కానీ బాగుంది. అలానే ఆ ఊకంని పెట్టడం అదంతా సూపర్ బుర్రపాడు మ్యాప్ అన్నమాట. నాకు తెలిసి ఇంకా దీన్ని బీట్ చేసే మ్యాప్ అంత తొందరలో అయితే రాలేదు. ఇంకా మనకి ఇక్కడ అంత లూట్ దొరికేటట్టు ఏం లేదు. మెడికిట్లు దొరుకుతున్నాయి తప్ప ఇంకేం దొరకట్లా. ఇంకా జోన్ కానీ మనకి పడ్డది కాబట్టి మనం తొందరగా జోన్కి వెళ్ళిపోదాం. ఎవరు లేరు ఇక్కడ. అదే అందరు ఏదో ఒకే స్పాట్లో దిగుతారు, అందరు అక్కడే చచ్చిపోతారు. ఇంకా 12 alive అంట. ఇంకా ఫస్ట్ జోన్ ఇదంతా. ఇంకా ఫస్ట్ జోన్ కానీ కంప్లీట్ కాల. ఏం చేస్తాం, అందరూ వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చి అక్కడే కొట్టుకొని చచ్చిపోతున్నారు. ఫైట్ చేసుకొని. సారీ. ఓకే, ఇంకా మనకి నెక్స్ట్ ఎనిమీ కావాలి తొందరలో. ఇక్కడెక్కడే ఎవడు లేడు. ఇంకేం చేస్తాం. అట్లా ఇక్కడ ఒకసారి లూట్ ఏరుకొని మళ్ళీ దొరికింది స్నైపింగ్ ఆర్మ్. స్నైపింగ్ ఆర్మ్ కావాల్సి వస్తుందండి మనకు, కానీ ఎక్కడున్నా కానీ అది పనికి వస్తుంది. ఇంకో మనకి అంత పనికి వచ్చే ఏం లేవు అన్నమాట. స్నైపింగ్ ఆర్మ్ కావాలంటే ఇది ఒకటి లూట్ ఇచ్చేది ఉంటుంది చూడండి, అంటే ఆర్మో వరకు. అది సూపర్ పనిచేస్తుంది అన్నమాట. ఓకే, ఇంకా మనకి ఇక్కడ మనకి పనికొచ్చే అయితే ఇంకేం లేవు. ఇంకా మనం వెళ్ళిపోవడమే ఇక్కడి నుంచి. ఇక్కడ ఇంకా ఈ స్లైడ్ ఎక్కేసి వెళ్ళిపోదాం. బాగుంటాయి స్లైడ్స్ ఇవి, కానీ బాగా నచ్చాయి నాకు. ఓకే, ఈ స్లైడ్ ఎక్కి వెళ్ళిపోదాం. ఇక్కడిక్కడ తిరుగుదాం, ఇక్కడే ఉంది కాబట్టి జోన్. కానీ ఇక్కడ ఒకటి లేడు అసలు. ఏందో ఇంకా 8 మంది అంటే వేయలేవు, అప్పుడే పడిపోయింది. ఓకే, ఇక్కడ 8 ఉన్నాడు. దిగుదాం. అరే దిగురా. ఓకే, గెట్ ఆఫ్ కొట్టాలి. గెట్ ఆఫ్ జంప్ కాదు. గెట్ ఆఫ్ జంప్ ఏదో ఒకటి కొట్టేసింది. ఏడు వెళ్ళిపోయాడా అప్పుడే. ఓకే, తొందర వెళ్ళి అందరిని వేసేద్దాం మనం. ఏడు ఇక్కడే దొరికాడు ఎంతాక. ఓకే, పర్లా వెతుకుతాం. ఎక్కడ దొరుకుతాడు. ఇక్కడ 8 ఉన్నాడు. అది చెప్పిద్దన్నమాట ఈ స్లైడ్ కానీ రెడ్ కలర్లో మారి. ఓకే, వాడు అక్కడెక్కడో ఉన్నాడయ్యా. వాడిని స్నైపర్తో వీడికి వచ్చాడు మళ్ళా. ఓరిన్ క్యారెక్టర్ బయట అవుట్ఫిట్ ఏమో ఓరింది, లోపలేమో శాంటీనో పెట్టాడు వీడు. కానీ ఇంకా వెంటనే వాడేస్తున్నాడు అప్డేట్ వచ్చి రాగానే అందరూ. ఒక్కడున్నాడా, ఇద్దరు ఉన్నట్టున్నారు. ఇది మరీ ఎక్కువ రెడ్ కలర్లోకి మారింది. ఓకే, 2 ఉన్నారు అనుకుంటా. ఒకడైతే ఇటు కనిపించాడు, మరి రెండో వాడు. ఓకే, ఫస్ట్ ఈ గ్లూవాల్ని అయితే బ్రేక్ చేసేద్దాం. ఇంకా వాడు గ్లూవాల్ చేస్తానే ఉన్నాడు ఇందాక. అయ్యో, నాకు అనుకున్న వస్తుంటే ఇంకా చెబుతుంది ఇంకోడు ఉన్నాడు. అయ్యో దొరికేసా వీడికి, కానీ వెంటనే దొరికేస్తున్నా. ఓకే, పర్లా. ఇదైతే బ్యాటిల్ రాయల్ యొక్క బిఆర్ ర్యాంక్డ్ కాదు. పర్లా 7 వరకు వచ్చా. సూపర్. ఓకే, ఇంకా మనం నెక్స్ట్ మ్యాచ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. కొద్దిగా లాగ్ అయింది ఇంతాక, కాబట్టి ఒకసారి అట్లా బయటికి వెళ్ళి వెంటనే వచ్చాను. మళ్ళీ రీకనెక్టింగ్ కనబడుతుంది. ఓకే, పర్లా రీకనెక్ట్ అవ్వనిద్దాం. ఆలోపు మనకైతే ఆల్రెడీ 5 దొరికాయి అన్నమాట. సూపర్. ఇంకా మిగతా కానీ దొరికేస్తే తొందరగానే, బాధ ఏం లేదు.
60% అయిపోయిందంట అప్పుడు ఒక చోట. ఒకసారి మళ్ళీ బయటకు వెళ్ళి వస్తా, క్లోజ్ చేసి దీన్ని. నేను క్లోజ్ చేసేసి ఒకసారి మళ్ళీ వస్తే కానీ ఇది వచ్చేటట్టు లేడు. అలా రావట్లేదు అసలు. మ్యాప్ మార్చిపెట్టినా అట్లేం రావట్లేదు, కుదరట్లేదు. ఓకే పెడట్లేదు కాబట్టి ఒకసారి మళ్ళీ పెడదాం, స్టార్ట్ చేస్తాం వెంటనే మళ్ళీ. ఓకే ఇప్పుడు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది కన్ఫామ్. ఎందుకంటే అది కొద్దిగా టైం తీసుకుంటుంది అనమాట. అంటే ఇప్పుడు ల్యాగ్ అయింది కాబట్టి అట్లా బయటికి వెళ్ళి వచ్చాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళి వచ్చినందుకు దానికి నెట్వర్క్ ల్యాగ్ అయ్యి ఇంకా అది కొంచెం అంతేలేండి. ఇంకా ఫ్రీ ఫైర్ గేమ్స్లో అదేం చేయలేము దీన్ని. కానీ ఇంకా స్టార్ట్ అయిపోయింది మ్యాచ్. ఓకే అరే ఏదో ఏం లేదు. ఓకే ఇంకా తొందరగా స్టార్ట్ అయ్యేటట్టు లేదు ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యేటట్టు ఏం లేదు తొందరగా. అప్పుడే చాలా టైం తీసుకుంటుంది ఇది కానీ. ఓకే స్టార్ట్ అయిపోయింది. వచ్చిందేంటిది? అరే యార్ గేట్ ప్లేన్ ఎందుకు వచ్చిందబ్బా? ఎందుకు వచ్చింది? అరే మర్చిపోయేది, బ్యాటిల్ బిఆర్ ర్యాంక్ కూడా అయిపోయింది ఇది. ఇప్పుడు ఈ మ్యాచ్ ఆడితే వీడియో నాశనం. ఎందుకంటే నేను ఇప్పుడు సొనారా మ్యాప్ గురించి చెప్తున్నా. సో ఒక 2 minutes ఆగి వెళ్ళిపోతామంటే హార్న్స్ కోన్ అని అదొక దెబ్బ. ఏం చేద్దాం, ఇంకా చేసేదేం లేదు. ఇది హార్న్స్ కోన్ ఎట్లాగో తగ్గిద్ది, కన్ఫామ్ అయిపోయింది. ఇంకా వెనక్కి వచ్చేయడమే, ఏం చేయలేం. కానీ లాబీలో అందరూ మంచి వాళ్ళు వచ్చారు, మంచి లూటు అవన్నీ పెట్టుకున్నారు. అది ఇంకేం చేస్తాం, సర్లేండి ఒకసారి అట్లా మ్యాప్ చూసి వెళ్ళిపోదాం. ఐ మీన్ ఇప్పుడేం ఆడనులేండి, వెంటనే వెళ్ళిపోతా. నాకు హాన్స్కొని పోద్ది, అలానే ర్యాంకు పోద్ది. అసలుకే హీరోకి పుష్ చేద్దామంటే ఇది ఒకటి మధ్యలో. ఓకే ఇంక వెనక్కి వచ్చేసా మళ్ళీ. అంటే ఒక వీడియో మీద ఉన్నామంటే ఆ వీడియో మీద ఉండాలి కదా. ఓకే ఇంకా దీన్ని వెంటనే మార్చేద్దాం, సొనారా మ్యాప్ పెట్టుకొని స్టార్ట్ చేద్దాం. ఓకే 20 seconds వరకు పడుతుందంట. అంతేలేండి, హాన్స్కొని తక్కువ ఉంది కదా నాకు, కాబట్టి టైం తీసుకుంటుంది ఇది. ఆల్రెడీ 11 seconds అయిపోయింది, అయినా కానీ ఇవ్వట్ల వీడియో అయింది. ఇంకా మనం మాట్లాడుకుంటే తెలుగు ప్రోస్ వీడియోస్ చూసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఈ ఈ ఓబీ 49లో స్క్విడ్ గేమ్ కానీ రావచ్చు అని. అది కానీ రావచ్చు అంట, స్క్విడ్ గేమ్ కానీ వస్తుంది ఒకసారి అని ఒకసారి చెప్పాడనమాట బ్రో. మాత్రం చూద్దాం. అంటే ఏం చేస్తారంటే ఆ యూట్యూబర్స్, అంటే తెలుగు ప్రోస్ మాత్రమే నాకు తెలుసు అన్నమాట, నేను అయ్యే చూస్తా. అంటే నేను చూసే యూట్యూబర్స్లో నలుగురు తెలుగు ప్రోస్, ధనుడైన వీడియోస్, డిఎంఎన్ ధీరజ్ అండ్ ఎస్సీబీ అండ్ ఎస్ఆర్బీవి సూపర్ ఉంటాయి, అన్ని కామెడీగా బాగుంటాయి అందరి వీడియోస్. సో నేను అదే చూస్తాను అనమాట. నాకు నరూటో అదంతా యానిమే అది ఉంటుందని తెలిసింది నాకు అప్పుడే. అలానే చెప్పడం మర్చిపోయా, డీమన్ స్లేయర్ ఎపిసోడ్ 1 పెట్టా కానీ ఎపిసోడ్ 2కి 10 subscribers పెట్టా, 6 మాత్రమే సబ్స్క్రైబర్స్ వచ్చారు. మిగతా 4 కానీ మీకు తొందరగా పెట్టాను, నాకు ఆశగా ఉంది గాయస్. సో ఈసారికి ఎక్స్క్యూజ్ చేసేసి ఓకే రేపు వచ్చే వీడియోలో అయితే డీమన్ స్లేయర్ సీజన్ 2 కానీ రాబోతుంది. సీజన్ 2 ఎపిసోడ్ 2 వస్తుంది. ఓకే ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే మాత్రం మనమైతే ఇప్పుడు ఎక్వేరియం అనే ప్లేస్లో దిగాం. ఇక్కడ మనకి చేపలు అవన్నీ కనిపిస్తాయి అన్నమాట. సూపర్ ఉంటుంది ఈ చోటు కానీ సొనారాలో. ఇదే నాకు బాగా నచ్చింది, అంటే ఊకాంగ్ అది కంటే ఇదే బాగుంటుంది. ఆ వేలు వస్తుంది సడన్గా, ఒక్కసారిగా వచ్చి అట్లా వెళ్ళిపోద్ది, చూపిస్తా బాగుంటుంది. ఓకే ఇంకా ఎనిమీస్ కానీ దిగినట్టు వచ్చింది సౌండ్. ఓకే అది కొడుతున్నాను, నాకు తెలిసి ఇచ్చుంటారని మీరంతా. ఓకే అయిపోయింది, ఈడు ఊకాంగ్ తీసా, ఇప్పుడు అయిపోయింది ఈ పని. బాగుంటుంది ఈ మ్యాప్, బాగుంటుంది. నాకు ఈ గన్ కానీ ఇష్టమే, బాగుంటాయి ఇవన్నీ. ఈ మధ్య ఫ్రీ ఫైర్ వాడు మంచిగా స్ట్రాటజీ వాడి అందరినీ
ఇటువైపుకి ఆకట్టుకోవడం బాగా చేస్తున్నాడు ఇట్లాంటివన్నీ మాత్రం. ఓకే, ఇంకా మనం ఎక్కడ ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళిపోదాం. వెళ్ళి ఇంకా గేమ్ ఈ మ్యాచ్లో మనం చూడాలనుకున్నవన్నీ చూసేద్దాం. ఇట్లా నీళ్ళల్లోకి వెళ్ళైతే కాదు, ముందే చెప్తున్నా. ఈ విధంగా అయితే మనకి ఆ చేపలు కానీ ఏం కనిపించవు. అవన్నీ లోపల ఉంటాయి, నీటి లోపల. మనం పైన తేలాడతాం కదా. సో ఇట్లా కాదు, మనమైతే వాటిని చూడలేము. ఏం చేస్తాము, ఒక 2 minutes అయి చెప్తా. ఓకే, ఫస్ట్ అయితే మనకి ఎయిర్ డ్రాప్ ఉంది కదా, ఇది వేసేద్దాం. ఫస్ట్ ఎయిర్ డ్రాప్ వాడేద్దాం. ఓకే, సూపర్. ఇంకా మనకైతే ఈ స్కిల్ కానీ వచ్చింది. జుయ్ మనం వెళ్ళిపోవచ్చు ఈ స్కిల్తో, బాగుంటుంది ఇది కానీ. ఓకే, మనకు కావాల్సిన గన్స్ అన్నీ దొరికాయి. ఇక్కడ ఎవడో ఎనిమి వస్తున్నాడు, అర్థమైపోయింది. మ్యాప్లో అది రెడ్గా మారింది, ఇక్కడ రెడ్గా ఉంది. ఎనిమి వచ్చాడు అట్లా లాగైంది. సడన్గా వెళ్ళిపోయాడు కానీ వాడు వెళ్ళిపోతున్నాడు. అక్కడికి వెళ్తావు, ఆగు, స్కిల్ వేసుకొని వస్తుండా. అప్పుడు వెళ్ళిపోయాడా? చాలా ఫాస్ట్గానే ఉన్నాడు వీడు. ఓకే, ఇంకా మనం చూపిస్తా పాండి అది ఎక్కడి నుంచి చూడాలో అనేది. ఇట్లా మనం ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఒక గన్ నార్మల్గా కొనుక్కోండి, అంటే అక్కడ ఎనిమిస్ ఉంటారు కాబట్టి ఒక నార్మల్గా లూట్ ఏరుకున్నాక ఇలా చేపలను చూడాలి. ఇంకా మనకి ఇక్కడ స్టాచ్యూస్ ఉన్నాయి. అలానే పార్ట్ 2 కానీ వస్తుంది సొనారా అది. అంటే ఈ ఒక్క వీడియోలోనే అన్నీ చెప్పలేను కదా, కాబట్టి కొద్దిగా టైం తీసుకున్నా అన్నీ అయితే కవర్ చేయడానికే ట్రై చేస్తాం. అదిగో అక్కడ ఉంది చూడండి, మనము వేసాం చూడండి ఒకటి, అక్కడ ఉంటుంది అన్నమాట. బాగుంటుంది అక్కడ కింద చూసిన. అక్కడైతే బెడ్స్ కానీ ఉంటాయి అన్నమాట. గ్యాస్ సూపర్ ఉంటుంది, అంటే ఒక రెస్టారెంట్ లాగా ఉంటుంది అదంతా, సూపర్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనం ఇక్కడ ఎగురితే మళ్ళీ అక్కడ ఆడో తీసుకుపోయి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఎస్విడి ఉంది, ఎస్విడి తీసుకుందాం, పనికి వస్తుంది. అక్కడ 1 taps కొట్టగలుగుతాం కదా ఎస్విడితో. ఓకే, ఇంకా దిగేద్దాం వెంటనే. ఏందయ్యా సామె, ఈ జంపింగ్ ఉంది, నన్ను కిందకి వేసి పడేసింది. ఓకే, ఇక్కడ నుంచి రావచ్చు. ఇంకో రూట్ కానీ ఉంటుందేమో తెలియదు నాకైతే, ఇదే రూట్ తెలుసు. చూసి అద్దండి బాగుంది. డాల్ఫిన్, షార్క్ ఏదో ఒకటి. ఏంది గ్లాసులు పగలట్లా, గ్లాసులా ఇంకేమన్నారా రాయి. ఓకే, చెప్పినట్లానే ఇక్కడ బెడ్స్ ఉన్నాయి, బాగుంటుంది ఇదంతా. ఎక్వేరియం, దీని పేరు, ఈ ఏరియా పేరు ఎక్వేరియం అనమాట. చాలా బాగుంటుంది అనమాట ఈ ప్లేస్. కానీ ఇక్కడ బెడ్స్ ఉన్నాయి చాలానే. ఇంకా మనం తొందరగా వెళ్ళిపోవాలి పైకి, కానీ అంతా చూసేసి మళ్ళీ ఎనిమిస్ వదలలేం కదా. ఇదొక్కటి చూసుకుంటాం. మళ్ళీ జోన్ వస్తే పైకి వెళ్ళాలంటే మళ్ళీ మనం అదొకటి ఎత్తుక్కోవాలి మొత్తం, ఎక్కడి నుంచి వెళ్ళాలి అని. ఇక్కడ పక్కనే స్టేర్స్ కానీ ఉన్నాయి, ఇంకెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి అలా పైకి వెళ్తే ఎక్కడికి వస్తామో తెలుసా, ఇక్కడ వెండింగ్ మిషన్ పక్కకు వచ్చి పడతాం. నేను మిమ్మల్ని అంత దూరం తీసుకెళ్ళా చూపించడానికి. వెండింగ్ మిషన్ పక్క నుంచే రావచ్చు అన్నమాట. ఇది ఒక రూట్. ఇప్పుడు వీడికి 1 tap కొడదాం. ఎంత కీడి మన నుంచి తప్పించుకున్నాడు కదా. ఇప్పుడు 1 tap కొడితే తలకాయ లేచి ఆడో పడాలి. నా నుంచి తప్పించుకుంటారా, నా నుంచే. ఎన్ని గుంటలు రా నీకు, నా నుంచి తప్పించుకొని మళ్ళీ వచ్చావు నా చేతిలో దెబ్బలు తినాలని. ఓకే, బాంబులు చాలానే వేసా, వాడు లేడని తెలిసిన లోపలికి వేసా. ఓకే, అట్లా వెళ్దాం. ఇటు నుంచి వస్తాడు బయటకు ఖచ్చితంగా, వెయిట్ చేస్తా. వస్తే పట్టని పగల తలకాయ. అద్దొద్దు ఉన్నాడు, వచ్చాడు బయటకు వచ్చాడు. అరే యార్, ఏంది అడిగి తగలకుండా అట్టు వెళ్ళిపోతాంది బుల్లెట్లన్నీ. అంతేలేండి, ఇద్దరం వెళ్తానే ఉన్నాగా. ఓకే, తొందరగా వాడిటు ఎక్కడో అక్కడ ఆగాల్సిందేగా. అక్కడ పడితే ఆ పెట్టండి తపాలం పగలాలి దెబ్బకి. ఇంద్రుడు గ్లూ వాల్ ఇరికిచ్చాయిందిరా నన్ను నువ్వు. అయితే ఈ గ్లూ వాల్ పగలు కొట్టలేమనుకున్నా, పగలగొట్టేస్తా దెబ్బతోనే. ఓకే, దిగాడు. అక్కడ ఊకం క్యారెక్టర్ వేసుకొని ఉన్నాడు. పై అరే 1 tap కొట్ల బాడీ దించేసాం. కానీ ఓకే పర్లా, కొన్నిసార్లు ఇట్లాంటివి కానీ జరుగుతాయి. గుండె రాయి చేసుకోవాలి.
ఓకే. ఇంక మనం ఇంకో చోటికి ఎక్కడికన్నా ఇది వేసుకొని వెళ్ళిపోదాం. అంటే మన దగ్గర మిర్రర్ ఉంది కదా, ఇది వాడేద్దాం వెంటనే. అప్పుడే అవసరంలో ఓకే. మనకి టీవీ స్టేషన్ ఉంది కదా, అక్కడ పెద్ద 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 బిల్డింగ్స్ ఉంటాయి. వాటిపైకి ఎక్కి ఈ ఎస్వీడితో టప్ టప్ అని పేలగొట్టాలి తలకాయలు ఇప్పుడైతే. ఓకే, ఈ జోన్ అయిపోయాక చూసుకుందాం, ఎందుకంటే మళ్ళీ జోన్ ఇక్కడ పడలేదంటే అయిపోయాయి. ఓకే, జోన్ అయితే సింక్ అవుతుంది. ఇంకా మనం టీవీ స్టేషన్కి ఎలా అన్నా కానీ ఇంకా టైం పడుతుంది. ఒక 5 to 10 సెకండ్స్ పడుతుందేమో. ఈ స్లైడ్లో మీద అయితే ఇంకా టైం పడుతుందిలేండి. ఓకే, ఆడుంది చూడండి పెద్ద టవరు. అదే మాత్రమే ఇంకా అతి పెద్ద టవర్ అన్నమాట ఇక్కడ. ఓకే, ఇంక వెళ్దాం, దాని దగ్గరలోకి వెళ్దాం. బాగానే కట్టారు మొత్తం ఇవన్నీ, బాగుంది యానిమేషన్, గ్రాఫిక్స్. అలానే ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్కై కలర్ కానీ చేంజ్ అవుతూ ఉంటుంది. మనం గమనించారా, నేను వచ్చినప్పుడు డార్క్ బ్లూ లేదు, వైట్గా ఉంది మొత్తం స్కై. తర్వాత చిన్నగా బ్లూ చేస్తా తెచ్చాడు. ఇంకా అదే అన్నమాట ఇక్కడ బాగుంటుంది. ఓకే, అరే యార్ ఇక్కడ లేదయ్యా సామె. ఓకే, ఈడికి కూడా వంట అబ్బా తపాలం పగిలింది. అట్టిటపడలా, వాడి షాక్ అయిపోయాడు పిల్లడు. అట్లాంటివి కొట్టాలండి. అయినా మనకు కానీ కొంచెం గ్రేస్ పెరగాలంటే. అయినా చెప్పడం మర్చిపోయా, వ్యూస్ అన్నా అట్లిట్లానే వస్తున్నాయి, సబ్స్క్రైబ్స్ అయితే అస్సలు రావట్లేదన్నా. మీరే కొంచెం అటు ఇటు చేయకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తే అట్లా కొద్దిగా హెల్ప్ చేయండి అన్న. మీకోసం మంచి కంటెంట్ కష్టపడి తెస్తున్నాను కదా, అందులో మీకు డీమన్ స్లేయర్ని అట్లాంటివన్నీ పెడుతూ మీకు మంచిగానే ఉన్నా కదా. ప్లీజ్ అన్న కొద్దిగా మీరు కానీ అర్థం చేసుకోండి. సరే ఇక మరి మిమ్మల్ని నమ్ముతున్నాను, నా నమ్మకాన్ని పాడు చేయాలని నమ్మకం మీ పైన నాకు. ఓకే, ఇక్కడ మనకి వంతర్లాగా కట్టాడు కానీ ఎయిర్ బెలూన్లు, కాబట్టి మన బైక్ వెళ్ళలేదు, కాబట్టి ఇంకా బైక్ నాశనం. ఇంకా మనం నార్మల్గా వెళ్ళిపోవాలి. ఓకే, ఏంది? ఓకే, వెళ్తున్నాం, పర్లా బాగానే స్పీడ్గానే వెళ్ళిపోతాం. ఇంకా ఎవరైతే చెప్తున్నారు అదే, ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా చూడండి, పర్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా నాకు ఎక్కువ వీడియోలు పెట్టాలి, మంచి కంటెంట్ ఎతకాలి అన్న ఒక నమ్మకం, అదొక థాట్ వస్తుంది అన్నమాట. కాబట్టి మీరే కొంచెం చూడాలి మరి. ఇంక వెళ్దాంపా తొందరగా. ఇంకా వెళ్ళి సేఫ్ జోన్లోకి వెళ్ళి అందరు తపాలాలు పగలగొట్టాలి. అందరూ గట్టిగానే ఆడేటోళ్ళు వస్తున్నారు. బ్యాటిల్ రాయల్ కాబట్టి ఒక లిమిట్ ఉండదు అన్నమాట వీళ్ళకి. హీరోయిక్ వాళ్ళు, గ్రాండ్ మాస్టర్ వాళ్ళు కానీ వస్తారు. మన లక్ బాగుంటే బ్రాంజ్ వాళ్ళు వాళ్ళే వస్తారు. ఫస్ట్ మ్యాచ్ ఆడేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వస్తారు. ఓకే, అందులో ఇంకొకటి చెప్పడం మర్చిపోయా, మన ఫ్రీ ఫైర్ బాట్స్ ఉంటాయి చూడండి, గేమ్ ఆడకపోకుండా మధ్యలో వెళ్ళిపోయిన వాళ్ళని కంట్రోల్ చేస్తాడా. ఆ కంట్రోల్ చేసేది ఇప్పుడు ఎట్లా మార్చాడు, వాళ్ళు హైడ్ అవ్వగలుగుతారు, వెహికల్ నడపగలుగుతారు, మెడికిట్ వేసుకోగలుగుతారు. ఫ్రీ ఫైర్ ఆడేటట్టు చేస్తున్నాడు. వాళ్ళందరూ కానీ ఆడతారు, ఇంకెవరిని తక్కువ అంచనా లేకుండా చేస్తున్నాడు అన్నమాట. ఓకే, అక్కడ దూరానికి వేసుకొని వెళ్దాం తొందరగా. ఒక్కడన్నా దొరక్కబోడేది అంత దూరానికి వెళ్తే మనం. ఒక్కడూ లేడయ్యా. ఓకే, నాకు ఒక డౌటు, ఇక్కడ మనం ఒకవేళ గ్లూవాల్ వేస్తే ఏం వెళ్ళలేకపోతాం వాటికి. చూద్దాం, ఒక గ్లూవాల్ వేసా కరెక్ట్గా ఉంది, వెళ్ళగలుగుతాము. ఓకే, వెళ్ళగలిగాం. నాకు ఇప్పుడు ఒక గ్లూవాల్ బొక్క. అయ్యో, ఈడెవడో కొడుతున్నాడు కదా. అయ్యో, అయిపోయింది నా బతుక అయిపోయింది. వాడు కాల్స్తున్నాడు, నిప్పు లేస్తున్నాడు. అయ్యా సామె, బా కరెక్ట్ టైం కోరిన వాడా, లేదా 10/10 అంటా పోయేది మొత్తం. ఓకే, మనం ఇట్లా గ్లూవాల్స్ వేస్తే ఫస్ట్ దాని మీద ఫైర్ పడుతుంది. ఇక్కడంతా ఇంకా ఫైర్ ఏం పడదు, అంతా చూపిది అనమాట ఫైర్. ఓకే, వీడు ఇక్కడ వస్తున్నాడు.
ఓకే, మనం అటు వెళ్ళిపోదాం తొందరగా. అయ్యా చూసాడు. అర్రే అయ్యా, ఇంకొక్క సెకండ్ అయ్యా. అటు వెళ్ళిపోయేటోడిని ఇటు తపాలం పగిలేదు. సర్లేండి, ఇంకేం చేస్తాం, వాడే మన తపాలం పగలగొట్టేస్తే అంతేలేండి. ఇంకా మనము నెక్స్ట్ ఇంకొకటి చూపిపోతున్నాం అన్నమాట. ఇంకా ఇంతాక రైల్వే స్టేషన్ చూపించా కదా, అదే అన్నమాట చూపిపోతున్నా. రైల్వే స్టేషన్ కాడ మనకి ఒక కొత్త రకమైన హింట్ లిస్ట్ కానీ తీయగలుగుతాం, అది చూపిస్తా. పార్ట్ 2లో మిగతా వస్తాయి. పార్ట్ 2 కొద్దిగా టైం తీసుకుంటుంది, అంటే చూడాలి ఇంకా ఏమేమి ఉన్నాయి, మ్యాప్ ఎట్లా తెలుసుకొని చెప్తా అన్నమాట. మనకు టైం పడుతుంది, ఇదంతా ఆన్ చేసేసి. మ్యాప్ నచ్చింది నాకు, సూపర్ ఉంది. అప్పట్లో కాదు మ్యాప్ అయితే, పాత మ్యాప్స్ లాగా అయితే అస్సలుగా ఈ మ్యాప్ సూపర్ ఉంది. వీటికంటే బాగుంది, నచ్చింది. కానీ అంటే కొత్త మ్యాప్ అని చెప్పేయడానికి కాదు, బాగుంది, నచ్చింది. ఓకే, ఇంకా మనకి స్టార్ట్ అయిపోయింది. సోలారా వచ్చేసింది. ఇక్కడ చాలా దూరంలో ఉంది, నేను పోవాలనుకుంటుంది. ఎక్కడైనా ఇంకా పోవాల్సిందే, దగ్గరకు ఉన్నది చూసుకొని. ఇంకా మనం అక్కడంతా ఎక్కుకుంటే వెళ్ళాలి, ఏం చేస్తాం. ఇంకా అక్కడ చూసుకున్నాం కదా వెళ్ళాలని, ఇంకా కన్ఫామ్కి వెళ్ళాల్సిందే. ఓకే, వచ్చేసాం, చాలా దగ్గరికి వచ్చేసాం. ఇంకా ఫస్ట్ ఇక్కడ ఒక 2-3 గన్స్ తీసుకొని వెళ్ళి చూపిస్తాను అన్నమాట, ఎక్కడ ఎలా ఉంటుంది అని. మ్యాప్ అంతా సూపర్ ఉంది మ్యాప్, కానీ నాకు నచ్చింది, చాలా బాగుంది. గ్రాఫిక్స్ కానీ గన్స్ దొరికేది బాగుంది. ఓకే, మనము అటు దగ్గర తొందరగా వెళ్ళాలంటే అటు ఉంటుంది అన్నమాట ఒక స్కైప్, దాన్ని ఎక్కాలి. దాన్ని ఎక్కేలోపు కొంచెం లూటింగ్ అయితే చేద్దాం. ఓకే, ఉన్నారు, గట్టిగానే లూట్ ఉంది. మ్యాప్ ఏమి తక్కువ రకం కాదు, గట్టిగానే ఇచ్చాడు. సడన్గా ఎనిమిస్ వస్తే మాత్రం మన పని అయిపోద్ది. వెనకాల సాంగ్స్ వస్తున్నాయి అన్నమాట, ఆ సాంగ్స్ అంతా పట్టించుకోబాకండి. ఓకే, ఇంకా మనకు కాయిన్స్ కానీ దొరికేసాయి. కాయిన్స్ ఎందుకు, నేను స్క్వాడ్ డ్యూ ఆడతా అంటే కావాల్సి వస్తాయి కానీ. ఓకే, మనం తొందరగా వెళ్ళాలి. మళ్ళీ జోన్ వస్తుంది, జోన్ అదొక తలనొప్పి. అంటే తెలియదు జోన్లో ఎంత హెచ్పి పోద్ది, అంటే మరీ ఎక్కువ అట్లా చేస్తే మరీ అక్కడే ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. ఓకే, ఇంకా వెళ్ళాలంటే మనకు ఉంది ఒక్క దారి, తొందరగా స్కైప్ ఎక్కిపోవాలి. అది కానీ మనకు టైం పడుతుంది. ఓకే, దగ్గరలోనే ఉన్నాడు వీడు. వుడ్పెక్కర్ తీసుకున్నా, దించేయాలన్నమాట. ఇంకెళ్ళి అస్సలు వెయిట్ చేయకూడదు వీళ్ళు. ఇంకా చాలా దూరమే ఉందయ్యా, డిస్టెన్స్ ఉంది గట్టిగా, చాలా దూరం డిస్టెన్స్లు పెట్టాడు. అదే బాధ ఈ మ్యాప్లో. కానీ ఇది కాదనమాట మనం ఎక్కాల్సింది, అంటే ఇది ఎక్కామంటే సైడ్కి వెళ్ళిపోతాం. ఓకే, ఇక్కడ కానీ ఎనిమీస్ ఉన్నారు. ఇదే అనుకుంటా, అయ్యా ఇదే ఎనిమీస్ ఉన్నారయ్యా, ఇక్కడ అంతా ఉన్నారంట చెప్తాంది. ఎనిమీస్ ఉన్నారయ్యా సామి అంట. ఓకే, ఎవడో ఎక్కాడు మనతో పాటు, ఎనిమి కానీ ఎక్కాడు. ఓకే ఓకే, ఉన్నాడు ట్రైన్ పైన ఉన్నాడు. వాడికి సడన్ షాక్ ఇద్దాం పోయి. వద్దు ఫస్ట్ ఇక్కడ ఆగాలనుకున్నా, ఇదే పని చేస్తాడని. ఓకే, మనం ఇక్కడ మనకి ఇచ్చాడు ఫ్రీ. వద్దు ఇది ఎందుకు వచ్చింది ఆ చేతుల్లోకి. అయ్యా వదిలే, అక్కసుకుని నుంచి ఆగుతాను. ఓకే, చేతిలో గన్ లేనప్పుడు కొడతాడంట మనల్ని. అయిపోయింది ఇంకా ఏడు పని కానీ. ఓకే, ఇంకా మనం తొందరగా వెళ్ళి దాన్ని ఎతికేసి వద్దాం. అది ఎక్కడుందో చూడాలి. ఎటే ఉంటుందా, నాకు తెలిసి ఇటు ఉండదేమో, అటు ఉంటుంది. తొందరగా వెళ్దాం. అంతా కిట్టే ఒకటి వచ్చితే ఫస్ట్ మ్యాచ్లో వేసిపాడు దొబ్బాం, అట్లా మనగ్గానే అవ్వకూడదు. అరే ఇక్కడే కదా ఉండేది, నాకు తెలిసి ఇంకొంచెం దూరం అనుకుంటా. అయ్యా ఇటు ఎక్కడ లేడేంది వీడు.
ఇక్కడ లేడు ఇక్కడ. ఓకే ఓకే, అటే అనుకుంటా. ఇంకా ఫస్ట్ అటే వెళ్ళుంటే బాగుండేది. తుత్తరా ఏం చేస్తాం, ఇటు ఉంటుందేమో అనుకొని వచ్చాం. తీసుకెళ్తా అంటే స్కైప్ మనమే వద్దనుకొని వచ్చాము. ఏం చేస్తాం. ఓకే, ఇక్కడైతే బండ్లు కానీ కరెక్ట్గా పార్కింగ్ చేసి మరి పెట్టాడు. ఈ బండి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే జోన్ చాలా దగ్గరలో ఉన్నాం. ఫాస్ట్గా వెళ్ళాలంటే ఇదే దారి. ఓకే, ఎక్కడ అబ్బా ఇది? ఇంట్లిస్ట్ రాని ఇంట్లిస్టే, కాకపోతే ఫ్రీగా అదంతా ఎంతండి ఇక్కడే ఉంది. దీని దగ్గరికి వెళ్ళి నొక్కితే అద్దండి వచ్చింది హింట్ లిస్ట్. కొత్త హింట్ లిస్ట్ అనమాట, బాగుంది కదా. ఓకే, మరి ఇంకా వెళ్ళి వాడిని కొట్టేద్దాం తొందరగా, ఇంకా వెయిట్ చేయడం ఎందుకు. ఓకే, ఇంకా మనం ఆ బండి వేసుకొని పోవాలి. జోన్ చెప్పాను దగ్గరలో ఉందని. వాడు దగ్గర 1/2 కిలోమీటర్ పైన దూరంలో ఉన్నాడు మనకి. బండి వేసుకొని పోదాం, ఇంకేం చేస్తాం వాడిని కొట్టాలంటే. నేను వెళ్ళేలోపు ఇంకెవరన్నా కొడితే మాత్రం ఇంకా మాట రాని మౌనం అయిపోద్ది అనమాట మన మ్యాచ్. ఓకే, ఫాస్ట్ వెళ్ళిపోదాం. ఇంకా ఇప్పుడు దూరంగా వెళ్తున్నాడు. నాకు తెలిసి వాడు కానీ ఇది ఉంది చూడండి, వెళ్ళే తొందరగా అది వాడుతున్నట్టున్నాడు, వెళ్ళిపోతానే ఉన్నాడు. ఇంకా మనం కానీ ఫాస్ట్గా వెళ్ళాలి. వాడు దగ్గర కిలోమీటర్ వెళ్ళిపోయిండు దూరం మన నుంచి. ఓకే, ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలి. దీని లిమిట్స్ ఇదే అనుకుంటా. అయినా ఎంత దూరం పోతాడులేండి, లాస్ట్ సీజన్ కన్నా వచ్చేయాల్సిందేగా ఇక్కడికి. ఓకే ఓకే ఓకే, దొరికాడు. ఇక్కడే ఉన్నాడు, ముందే ఉన్నాడు. వెళ్ళి కుద్దేసి వెంటనే ఎవడో కొట్టేశాడయ్యా. నాకిల్లే దొరుకుతాయారా మీకు కొట్టుకోవడానికి? మీకు మీరు కనిపెట్టుకోలేరా? మళ్ళీ ఇక్కడ ఇంకా ఎనిమిస్ ఉన్నారని ఈ స్కైప్ ఒకటి చెప్తాంది మనకి. ఇది జారేది ఉన్నాడు, గట్టిగానే ఉన్నాడు. వీడు ఎవరిని కొడుతున్నాడు అనుకుంటా. ఏ ఫైరింగ్ సింబల్ వచ్చింది మనకి. తొందరగా వెళ్దాం, వేసేద్దాం పోయి వాడిని. అయితే వాడు చావాలి లేదా నేను చావాలి, రెండిట్లో ఏదో ఒకటి అయితే ఇప్పుడు జరుగుద్ది. కన్ఫామ్గా వాడి చావే. వెళ్ళి బుద్ధి పడేద్దాం. వెళ్ళిపోతున్నాడు వీడు. ఊకాంగ్ అయిపోయింది. ఇప్పుడు చిన్నగా డ్యామేజ్ పడతా ఉంటుంది. 20 అయ్యా ఆగండి అయ్యా, ఇంత గట్టికి కొట్టాడు. అయిపోయింది ఏం చేయలేను. సెకండ్ టైం కానీ చచ్చా, ఇంకా సేమ్ విధానంలో ఇంత చచ్చా. ఏం చేస్తాం, ఇంకా కర్మలేండి. సరే ఇంకా మరి ఇంకా మ్యాచ్ అయిపోయింది. పార్ట్ 2 కోసం తొందరలోనే వచ్చేస్తుంది, అంత వెయిటింగ్ ఏమి ఉండదు పార్ట్ 2కి అయితే. సరే మరి ఇంకా బాయ్ గైస్. కన్ఫామ్గా సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి మీరు, అది మర్చిపోకండి, అది ముఖ్యం మనకి. ఓకే.